భాగ్యనగర మణిహారం జూబ్లీహిల్స్ దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన సినీ రాజకీయ సామాజిక రంగాల ప్రముఖుల అడ్డా కూడా. అంతేనా, సినిమా స్టూడియోలు, రాజకీయ కార్యాలయాలు, కేబీఆర్ పార్క్ వంటి ప్రఖ్యాత స్థలాలకు నెలవు. అలాంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మరోసారి వార్తలలో ప్రత్యేకంగా నిలిచింది. అయితే జూబ్లీహిల్స్ పేరు నామకరణం వెనుక ఓ చరిత్రే ఉంది. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంగా ఏర్పడింది. అనంతరం రాజకీయ పార్టీలకు ఇది హాట్ సీట్గా మారింది. నియోజకవర్గానికి పూర్వం ప్రస్తుత జూబ్లీహిల్స్ హిస్టరీని పరిశీలిస్తే నియోజకవర్గంగా ఏర్పడక ముందు జూబ్లీహిల్స్ని మున్సిపాలిటీగా వ్యవహరించేవారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాలను కలుపుతూ 1937లో మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో నగర విస్తీర్ణం 5 కిలోమీటర్ల మేర ఉండేది. అప్పట్లో ఇక్కడ ఎత్తైన గుట్టలు, మట్టి కుప్పలు మాత్రమే కనిపించేవి. 1911లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రభుత్వం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించింది. అదే సమయంలో నగర విస్తీర్ణం పెంచేందుకు కొన్ని ప్రాంతాల్లోని స్థలాలను కొందరికి ఇనాంగా ఇచ్చారు. ఆయా స్థలాలు ఉన్న ప్రాంతాన్ని మున్సిపాలిటీగా పరిగణించారు. వేడుకల నేపథ్యంలో బంజారాహిల్స్ని, జూబ్లీహిల్స్ని కలిపి జూబ్లీహిల్స్ మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. తొలి ఎన్నిక మున్సిపాలిటీ ఏర్పడినప్పటికీ హిల్స్ ప్రాంతంలో ఉండడానికి ఇబ్బంది పడ్డ ప్రజలు ఆ స్థలాల చుట్టూ ఉన్న పల్లపు ప్రాంతాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఇక్కడి జనాభా 40,000కు చేరుకుంది. ఎన్నికలు నిర్వహించి పాలకులను నియమించాలని నవాబ్ భావించారు. 1950లో జూబ్లీహిల్స్ మున్సిపాలిటీని అప్పటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేశారు. 1952లో సోమాజిగూడ నియోజకవర్గంలో భాగమైన జూబ్లీహిల్స్ 1957లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటైంది. అదే సమయంలో జూబ్లీహిల్స్ ఎన్నికలు పెట్టారు. నవాబ్ మెహదీ నవాజ్ ఖాన్ 4,851 ఓట్ల మెజారిటీతో సమీప అభ్యర్థి సుమిత్రాదేవిపై గెలిచారు. అనంతరం 1960లో జరిగిన ఉప ఎన్నికల్లో రోడా హెచ్పి మిస్త్రీ 21,000 మెజారిటీతో గెలుపొందారు. 1962 ఎన్నికల్లో మిస్త్రీ 11,000 మెజారిటీతో గోవిందాచారిపై గెలిచారు. తరువాత నగరంలో మార్పులు చోటు చేసుకోవడంతో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ ఏర్పడింది. అదే సమయంలో జూబ్లీహిల్స్తో పాటు మరికొన్ని ప్రాంతాలతో కలిపి ఖైరతాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. ఈ సమయంలో కూడా జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ ప్రజలు అభ్యర్థుల విజయంలో కీలకంగా వ్యవహరించారు. గతంలో కనుమరుగైన జూబ్లీహిల్స్ నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా 2009లో తిరిగి ఏర్పడింది. మున్సిపాలిటీగా జూబ్లీహిల్స్ ప్రాముఖ్యత చాటుకుంది. విశాలమైన రోడ్లు, పచ్చని చెట్లు ఉన్న ప్రాంతంగా అప్పట్లో ఈ ప్రాంతానికి ప్రత్యేకత ఉండేది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడే ఉండేందుకు ఇష్టపడేవారు. దీనికి తోడు చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు తరలి రావడంతో సినీ ప్రముఖులు కూడా ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. పారిశ్రామికవేత్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా అందరూ ఇక్కడే ఉండడంతో ధనవంతుల కాలనీగా ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. 1999 ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచిన సిబిఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి విజయరామారావు రాజకీయాల్లో జూబ్లీహిల్స్ పెద్దపీట వేయాలని నిర్ణయించారు. అనేక ప్రాంతాలను కలుపుకుంటూ సుమారు 80,000 జనాభాతో జూబ్లీహిల్స్ డివిజన్ ఏర్పడింది. నగరంలో అతిపెద్ద డివిజన్ జూబ్లీహిల్స్కు అగ్రతాంబూలం దక్కింది. 2008 ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పడింది. నగరంలో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా గుర్తింపు వచ్చింది. గతంలో జూబ్లీహిల్స్ మున్సిపాలిటీలో అమీర్పేట, బేగంపేట, పంజాగుట్ట, యూసఫ్గూడ, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాలు ఉండేవి. అప్పటి ఓటర్ల సంఖ్య 40,000 లోపే ఉండేది. ప్రస్తుత జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో భౌగోళికంగా హిల్స్ కనిపించవు. శ్రీనగర్ కాలనీ, యూసఫ్గూడ, షేక్పేట్, రెహమత్ నగర్, బోరుబండ, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, సోమాజిగూడలో సగం ప్రాంతాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోకి వస్తాయి. వీటి కలయికతో జూబ్లీహిల్స్ ఏర్పడింది. ఓటర్ల సంఖ్య 3.97 లక్షల పైమాటే. బీసీలు, మైనారిటీలు ఇక్కడ కీలకంగా మారారు.